ప్రభువైన చేరవచ్చు మీకు వందనాలు సమర్పిస్తున్నా. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు రాబడుతున్నాయి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కుడిచి కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవి మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవుడికి అడ్డంగా వచ్చున్నాయి. మీ పాపములు ఆయన ముఖాన్ని మీకు మరుగు చేశాయి కనుక ఆయన ఆలకింపుకున్నాడు. దేవుడు ఆలకింపని పరిస్థితి. ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆలకింపని పరిస్థితి. మీ పాపాలు ఆయన ముఖాన్ని కప్పేశాయి. చెవి మందం కాల, పాపాలు అడ్డం వచ్చాయి. వాస్తవానికి పరమలేండు ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థన వైపు ఉన్నాయి. మొదటి పేతురు పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనం రాబడింది. 12వ వచనం మొదటి పేతురు 3వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి కానీ కీర్చే వారికి విరోధంగా ఉంది. కాబట్టి దేవుడు రక్షింపాలని రక్షించగలిగిన శక్తి గలవాడే రక్షించడానికి ఇష్టం లేకుండా ఉన్నాడు. ఆయన చెవి మందం కాలేదు. పరమాత్మ దేవుని చెవి ఎంత సున్నితంగా ఉంటుందంటే, ప్రక్కన నేను నిలబడ్డా, నా ప్రక్కన మనిషి చనిపోయాడు, రక్తం కాదు చనిపోయాడు. కానీ రక్తం దేవుని స్వరం ఎలా చేయగలిగిందంటే అతను రక్తం యొక్క స్వరం వినగలదు. కాబట్టి రక్తం యొక్క స్వరం వినగలిగినంత సెన్సిటివ్గా ఉంటుంది ఆయన చెవి. కానీ ఆయన చెవి ఎవరికి విరోధంగా ఉంది? అది సమాచారం. కాబట్టి దుర్నీతి పరులకు దేవుడు దూరంగా ఉంటాడు. పాపం అనేది దేవుని మ్యాజెస్టీని అవమానం చేసే కార్యం. దేవుని మహాఘనత, పాపం ఆయన్ని మ్యాజెస్టీని అవమానం చేసే కార్యక్రమం. అందువలన పాపం ఆయన స్థలంలో దేవుడు తట్టుకోలేడు, ఉండలేడు, నిలవలేడు. ఇష్టంగా ఆకర్షించి ఉంచలేడు. పాపం యొక్క పరిస్థితి దేవుని పక్షం. పాపానికి దేవునికి ఉండే సంబంధం అలాగ ఉంటుంది. నీ తమ్ముని రక్తం యొక్క స్వరము భూమి మీద నుండి నాకు మొదలుపెడుతుంది అనేసాడు కయ్యంతో. రక్తం యొక్క స్వరము వినగలిగిన దేవుడు అనీతిమంతుడు ప్రార్థన చేస్తే అంగీకరించట్లా. మధ్య అడ్డం వచ్చింది మీ పాపం. నాకు మధ్య పాపము దేవునికి మనుషులకు ఉండే బాంధవ్యం అలాంటిది, తెంచేస్తుంది ఆ భాష. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 18వ వచనం రాబడింది. ఎఫెసీయులకు 4వ అధ్యాయం 18వ వచనం, వారైతే అంధకారం అన్న మనసు గలవారై తమ హృదయ కాఠిని వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవం నుంచి వేరు చేయబడిన వారై 4వ అధ్యాయం 18వ వచనం.
కాబట్టి దేవునికి మనం కలిగిన దేవుని వల్ల కలిగే జీవనం నుంచి పాపం మనుషుని వేరు చేస్తుంది. మూడవది ప్రత్యేకించి కొలస్సీలకు 1:21 మీ దుష్క్రియల వలన మీ మనసులో దేవునికి విరోధమైన భావాలు ఉన్నాయి. విరోధమైన భావాలు నీకే ఉన్నాయి. ఎవరికి విరోధంగా? దేవునికి విరోధమైన భావాలు. దుష్క్రియ చేసే ప్రతివాడు దేవునికి విరోధి. విరోధమైన భావాన్ని లోపల ఎంటర్టైన్ చేస్తున్న మనిషి దుష్క్రియ చేసేవాడు. మీ దుష్క్రియల వలన ఏం జరిగింది? 19 రాబడింది. కొలస్సీ 1:19 21 మరియు గతకాలమందు దూరస్తులను అది దుష్క్రియల వలన విరోధ భావం కలివారు మిమ్మల్ని కూడా అది సమాచారం. దేవునికి పాపక్రియకు ఉండే బాంధవ్యాలు అలా ఉంటాయి. నీ దుష్క్రియకు వలన దేవుని మీద నీకు విరోధ భావం ఉంది. ఈ విరోధ భావం ఉంటే మనుషుల ముఖాన్ని చూడటానికి దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి మానవ పాపము దేవునికి ఉండే బాంధవ్యం అలా ఉంటుంది. పాపము వాస్తవానికి ఆ కిల్లర్ డిసీజ్, చంపే రోగం. అది చంపే రోగం, కిల్లర్ డిసీజ్. ఈ కిల్లర్ డిసీజ్ ఎలాగ ఉంటుందంటే గ్రంథం ఎలా రాబడింది? రోమన్కి రాసిన పత్రికలో 6:23 ఇలా గ్రంథం తెలియజేస్తుంది. పాపం వలన వచ్చే జీతం మరణం. అది కిల్లర్ డిసీజ్ అన్నమాట, మరణం. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతం మరణం. అది పాపానికి ఉండే సహజం. ఒకటి ఇంకేం చెప్తుందో తెలుసునా? పాపానికి ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్ని వదిలిపెట్టండు. అసలు ఫ్రెండ్షిప్ వదిలిపెట్టడు. మా పాపానికి భలే గట్టి ఫ్రెండ్షిప్ ఉంటుంది. తన ఫ్రెండ్ని వదిలిపెట్టి ఉండలేడు. కాబట్టి పాపము ఫ్రెండ్షిప్లో చాలా ఉత్తమమైన ఫ్రెండ్ అన్నమాట. ఎప్పుడు అంటు పెట్టుకొని ఇద్దరు రెండేళ్ళు లంకేసుకొని తిరుగుతుంటారు. రోమన్ రాసిన పత్రిక 5:12 ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును అది వేరు. కాబట్టి కింద డిసీజ్ అన్నమాట. ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములు ఎలా ప్రవేశించను? పాపంలో ఎంత వస్తూ మరణాన్ని కూడా తీసుకొచ్చేసింది. కాబట్టి మరణంతో పాటు పాపం లోకంలో ఎంటర్ అయింది. ఇది మామూలుగా ఒక్కదాంతో ఉండిపోదు. పాపానికి ఉండే స్వభావం ఏమంటే ఎవరు సత్క్రియ చేయరో గుర్తించి వాళ్ళ వాకిటి దగ్గర నిలబడి ఉంటుంది. ఈ పాపం సత్క్రియ చేయని ఎవడైనా ఆటోమేటిక్గా పాపం మీ వాకిటి నిలబడి ఉంటుంది. దాంతో గుర్తుపెట్టుకుని గ్రంథంలో రాబడి ఉంది. ఆదికాండం 4:7 పాపం నీ వాకిట పంచున్నది, సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలెత్తుకొనవా. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచుండదు అన్నమాట. వాకిట్లో పాపం ఉందంటే అర్థం ఏంటి? నీ ఎలా వాంచగలగదు దానికి అన్నమాట. నీ మీద నాకు మోసం తప్పాయా నేను వచ్చేసింది, వాకిటి పక్కన వచ్చేసింది పాపం. నువ్వు ఇద్దరికి సత్క్రియ చేసేవాడివి కాదు కదా. సత్క్రియ చేయకపోతే దుష్క్రియ చేయి. దేవునికి విరోధభావం కలిగి ఉండవు. పాపానికి ఉండే సహజమైన నేచర్ అది. నీ వాకిట్లో నిలబడి ఉంటుంది. నీ మీద వాంఛ కలిగి ఉంటుంది. మిస్టర్ ఎక్స్ ఎదురికి సత్క్రియ చేయడు కదా, కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి గేట్ దగ్గర నిలబడ్డాం.
డైరెక్ట్ కాదు, వాకిట్ దగ్గర నిలబడ్డాం. వాకిట్ దగ్గర నిలబడారే నీవంటే నాకు ఇష్టం అబ్బాయి అని అని చెప్పేస్తాను. కాబట్టి పాపం యొక్క నేచర్ ఇది. కిల్లర్ డిసీజ్. నేను వాస్తవానికి ఏం చెప్తున్నానంటే, ఈ పాపము ఒక ట్యూమర్ అనుకుందాం. పాపం ట్యూమర్ లాంటిది. ఈ ట్యూమర్ ఏం చేస్తుంది, దేహంలో మనిషిని చంపేస్తుంది. చంపేస్తే ట్యూమర్ డిసీజ్ అంటే ట్యూమర్ లాంటిది. వాస్తవానికి పాపం ఏం చేసిందంటే మానవ జాతిని చంపేసింది. ఒక 14వ వచనంలో మళ్ళీ 12వ వచనండి, ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణము లోకములో ఎలా ప్రవేశించను. మనుషులు అందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమై. చావని వాళ్ళు ఎవరున్నారు? అందరూ చావని వాళ్ళు మాత్రమే కాకుండా 14వ వచనాన్ని అతని దాని రూలింగ్ పవర్, పాపానికి రూలింగ్ పవర్ ఉంటుంది. పాపానికి. పాపము ప్రవేశించిందంటే నిన్ను వశపరుచుకొని నీ మీద ప్రభుత్వం చేస్తుంటుంది. దానికి రూలింగ్ పవర్ ఉంది పాపానికి. 14వ వచనం ఏమంటున్నాడంటే, ఆదాము చేసే అతిక్రమంలో పోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం వేయలేను అన్నాడు. కేరువాడు చేసే స్వభావం పాపానికి ఉంటుంది. నువ్వు లోపల ప్రవేశించావనుకో, ప్రవేశించిన అలానికి వదిలిపెట్టావనుకో, ప్రవేశించింది అనుకో, ఊరికి వాడిని ఒంటరిగా ప్రవేశించదు, ఫ్రెండ్ని తీసుకొచ్చి ప్రవేశిస్తుంది. ఒకటి పాపంతో కూడా మరణం ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తర్వాత ఏలుబడి సంతరించుకుంటుంది. నీ మీద పెత్తనం చేస్తుంది. పాపం పెత్తనం చేసేటప్పుడు స్వాతంత్ర్యాన్ని మానవ జీవితంలో ఉండే సహజమైన స్వాతంత్ర్యాన్ని ఎత్తివేస్తుంది. నువ్వు స్వతంత్రుడు కాదా బాబు, నాకు బానిసవి అంటుంది. పాపం మనుషులను బానిసలుగా చేసుకుంటుంది. పాపం బానిసలుగా చేసుకుని ఏర్పాటు చేసి ఒక విశేషమైన కార్యక్రమం రోమీయులకు 7వ అధ్యాయంలో 15వ వచనం నుండి చదువుతాం. పాపం యొక్క ఏలుబడి ఎలా ఉంటుందో గతంలో మనం ఆలోచన చేసాం. మన జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 15వ వచనం అండి, 7వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా అది సంగతి, నువ్వు చేసాను నీకే తెలీదా? నువ్వు చేసేది నీకు తెలీదా? నాకు తెలియదు. నేను చేయనది నేను ఎరుగను, నాకు తెలియదు. ఏం కథ? నాలో పాపం ప్రవేశించి కంట్రోల్ చేస్తుంది నన్ను. నాకు స్వాతంత్రం ఎత్తివేస్తుంది. కాబట్టి నాకు స్వాతంత్రం అంటే నేను చేసేదో నాకు తెలుస్తుంది, నేను చేసేది నాకు తెలియని పరిస్థితి. స్వాతంత్రం ఎత్తివేసి నేను చేయనది నేను ఎరుగను, నిశ్చయించినది చేయక ద్వేషించిందని చేస్తున్నా. స్వాతంత్రం ఎత్తేసింది అన్నమాట. నిశ్చయించిందా నేను చేసిన ఒప్పుకుంటున్నాను. చేయనది ఎవరు చేస్తున్నారు? లోక పాపం ప్రవేశించి నన్ను స్వాతంత్రం ఎత్తివేసి తనే ఏలుబడి చేస్తుంది. కాబట్టి నేను చేసేది నేను ఎరుగను. ఏమో ఏర్పడి నువ్వు చేసేది నువ్వు తెలియకుండా ఏమైపోయింది? పాపంలోనే ప్రవేశించింది, మరణంతో పాటు ప్రవేశించింది. కంట్రోల్ చేస్తుంది సంపూర్ణంగా. ఏం కంట్రోల్ చేస్తుంది? నా అవయవాన్ని, నా ఆలోచన భావాన్ని సంపూర్ణంగా కంట్రోల్ చేసేస్తుంది పాపం. ఆఖరి చంపేసేది. ప్రభువైన యేసు భూలోకానికి వచ్చేటప్పటికి మనందరికీ తెలిసినట్టుగా అందరూ శ్మశాన వాటికలో ఉండిపోయారు. అందరూ చనిపోయి ఉన్నారు. బ్రతికిన వాడు ఎవడలేడు. పాపం చేసిన వాడు చనిపోయి ప్రభువైన యేసు వచ్చేటప్పటికి శ్మశానం భూమి అయిపోయింది లోకం. శ్మశాన భూమిలోనికి ప్రభువైన యేసు దిగి వచ్చేసాడు. వీరిని బ్రతికించాలని ఉద్దేశంతో దిగి వచ్చాడు. పాపం ఎక్కడున్నా
అది కిల్లర్ డిసీజ్ కాబట్టి నిన్ను చంపుతుంది అంటారు. ఒక పాపం మూలలో ఉన్నా అది విస్తరించే స్వభావం కలిగింది. క్యాన్సరస్ ట్యూమర్ అన్నమాట. అది ట్యూమర్ చిన్నదే, ఎక్కడో ఒక మూలలో ఉంది, కానీ దాని స్వభావం ఎలాంటిదంటే వ్యాపించే స్వభావం కలిగింది. క్యాన్సరస్ ట్యూమర్ లాంటిది విస్తరించుతుంటుంది, చంపేస్తుంది. ఇది పాపం యొక్క నిజస్వరూపం. ప్రభానేష్ దిగొచ్చాడు. దిగొచ్చిన వాడు మొదటి తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, ఉపమానికం. రక్షించాలంటే చచ్చిన వాళ్ళు, చచ్చిన వాళ్ళు. కిల్లర్ డిసీజ్ అంతకుముందే చంపేసింది మనుషుల్ని. శవాలే మాత్రమే మిగిలిపోయాయి. ఈ శవాలు ఎలా చనిపోయాయంటే ఎఫ్ఎస్సి 2:1 చెప్పినట్టు, మీరు మీ అపరాధముల వలన పాపముల వలన చచ్చిన వారయ్యుండగా. ఎంతమంది చచ్చారు? మనుషులు అందరూ పాపం చేసినందువలన మరణం అందరికీ సంప్రాప్తమై. బ్రతికినోడు ఎవరున్నారో శవడండి, అంత చనిపోయిన శవాలే. ఒక మనిషి ద్వారా పాపమును, పాపం ద్వారా మరణం లోకంలో ఎలా ప్రవేశించడం, మనుషులు అందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమై. ప్రతివాడు చనిపోయామన్నాడు. ప్రభానికి దిగొచ్చాడు శవాల మధ్యకి. శవాల మధ్యకి వచ్చి ఈ శవాలు బతకగలవా అనే ఉద్దేశంతో, బతికించే ఆలోచనతో ఈ కార్యక్రమం జరిగించాడు. యోహాను సువార్తలో 5:25 ఇవ్వబడింది. యోహాను సువార్త 5:25 మృతులు అంటే చనిపోయిన వారు దేవుని కుమారుని శబ్దం వినగడే వచ్చుతున్నది, అది ఇప్పుడునే వచ్చి అన్నది, దాన్ని వినువారు జీవిస్తారని చెప్పి. కాబట్టి ఒక ఛాన్స్ అన్నమాట. చనిపోయిన వాళ్ళని బ్రతికించే ఒక విశేషమైన సమస్య దేవుని కుమారుని యొక్క శబ్దం. మృతులు దేవుని కుమారుని శబ్దం వినగడే వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది, దాన్ని వినేవారు జీవిస్తారు. దేవుని కుమారుడు, ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు అంటే ఇశ్రాయేలు రాజు జీవిత ఏలిక. దేవుని కుమారుని శబ్దం వినగడే వచ్చింది. యోహాను సువార్తలో 1:49 దేవుని కుమారునికి నిర్వచనం చెప్పబడింది. అక్కడ 1:49 యోహాను సువార్త 1:49 గ్రంథం మాట్లాడుతుంది, నతనేలు బోధకుడా నువ్వు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని చెప్పాడు. కాబట్టి దేవుని కుమారుని యొక్క శబ్దం వినగడే వస్తూ ఉంది. క్రీస్తు యొక్క రాజ్యకాన్ని స్వీకరించే గడియ వచ్చింది. ఎవరు ప్రభువుని యేసు యొక్క యాజమాన్యాన్ని స్వీకరిస్తారో చనిపోయిన మృతులకు శబ్దం వినబడింది, దేవుని కుమారుని శబ్దం వినబడింది, బ్రతుకుతారు. అదే మృతులు దేవుని కుమారుని శబ్దం వినాల్సిన అవసరం ఉంది. వారికి జీవము, చనిపోయిన వారికి జీవం ఆపరేట్ చేయబడుతుంది. ప్రత్యేకించి జీవం ఆపరేట్ చేయబడుతుంది. ఈ జీవం ఆపరేట్ చేయబడటానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరిగింది. జీవం ఆపరేట్ చేయడానికి జీవాన్ని ప్రభువైన యేసు ఒక ఆత్మ సంబంధమైన నియమంగా ఏర్పాటు చేసి పెట్టాడు. ఆయన కల్వరి శిలువలో ఈ మనుషుల కొరకు చనిపోయిన కారణాన మనుషులు అపరాధం చేత పాపం చేత చచ్చున్నారు. వీళ్ళను బతికించడానికి ప్రభువైన యేసు వారి కొరకు చనిపోవటం అనేది ఒక కార్యక్రమం. దేవుని కుమారుని యొక్క శబ్దం.
ఆయన అందరి కొరకు మృతి పొందాడు అని మాట. 2 కొరింథీ 5వ అధ్యాయంలో 14వ వచనం గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది, చనిపోయిన ప్రతి బలవంతం ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందాడు కనుక అందరూ మృతి పొందిననియు జీవించేవారు ఇక మీద తమ కొరకు కాకుండా తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించి ఆయన అందరి కోసం మృతి పొందాడని చెప్పారు. కాబట్టి ప్రభువుని యేసు కొరకు బ్రతికితే ఆయన సంపాదించిన జీవం యొక్క ఆత్మ మేము నీలో ప్రవేశించి బ్రతికేస్తుంది. ఈ కార్యక్రమం కల్వరి శిలువలో ప్రభువుని యేసు మానవ జాతి కొరకు చనిపోయినప్పుడు జరిగిన ఒక విశేషమైన సమాచారం. ఏం జరిగిందంటే రోమీయులకు 8వ అధ్యాయంలో 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చాత్మక నియమం, పాపం మరణముల నియమం నుండి నన్ను బ్రతికించాను. పాపం చేసేవాడు చావాలనే నియమం నుంచి నన్ను బ్రతికించింది క్రీస్తు యేసులో ఉండే జీవమిచ్చాత్మక నియమం. ఇది ఆత్మ సంబంధమైన నియమం. చనిపోయిన వాడిని బ్రతికించి ఆత్మ సంబంధం నియమం. క్రీస్తు యేసులో జీవము అనుగ్రహించబడుతుంటుంది. ఈ జీవం ఇచ్చిన ఆత్మీక నియమము పాపం చేసేవాడు మరణించాలనే నియమంలో నుంచి మనుషులను బ్రతికించేసింది. మృతులు దేవుని కుమారుని శబ్దం వినగలిగవలసింది, అది ఇప్పుడే వచ్చింది. వినేవారు బ్రతుకుతారు. ఆయనలో జీవం ఇచ్చిన ఆత్మీక నియమం. అయితే మనం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పాపం ఎక్కడున్నా అక్కడ క్యాన్సరస్ ట్యూమర్ ఉన్నట్టు లెక్క. అది కిల్లర్ డిసీజ్. ఆ పాపము మానవ దేహంలో నుంచి మనుషుల నుంచి తొలగించడానికి ప్రభువుని యేసు కార్యక్రమం జరిగించాడు. పాపం తొలగించడానికి ఆ ట్యూమరస్ డిసీజ్ ఉన్న అదే క్యాన్సరస్ ట్యూమర్ని తొలగించితే మనిషి బ్రతుకుతాడు. ఆ ట్యూమర్ ఉంటే అది వ్యాపిస్తే చంపేస్తుంది. పాపం ఎక్కడున్నా మనుషులను చంపేస్తుంటుంది. దాని స్వభావం అది, ఇంకేం చేయలేము. క్యాన్సర్ స్వభావం మనుషులను చంపేసే స్వభావం ఎలాంటిదో, పాపం యొక్క స్వభావము మనిషిని ఆత్మ సంబంధంగా చంపేసే స్వభావం కలిగింది. దీంట్లో ఏ విధమైన సందేహం లేదు. అందులో పాపం ఎలాంటిదంటే విస్తరించుతూ ఉంటుంది. అది విస్తరించి ఆ మనిషిని చంపేస్తుంది. కాబట్టి ప్రభువుని ఏం చేశాడంటే నీలో నుంచి ఆ క్యాన్సర్ ట్యూమర్ని సంపూర్ణంగా ఎత్తివేయడానికి వచ్చాడు, పాపం రక్షించడానికి వచ్చాడు. అంటే పాపపు నైజాన్ని లోపల నుంచి ఎత్తివేయడానికి ప్రభువుని యేసు అవతరించాడు ప్రత్యేకమైన. దీనికి ఆయన ప్రాసెస్ ఉంది. ఆయన ప్రాసెస్ ఏమంటే రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం, రోమీయులకు 6వ అధ్యాయం జాగ్రత్త గుర్తుపెట్టుకుని దయతో మనం ఆలకించండి. పాపం రక్షించడానికి వచ్చిన యేసు నిజంగా పాపం రక్షించడానికి వచ్చిన వాడు ఏం చేస్తుంటాడంటే, రక్షించడానికి వచ్చిన వాడు నీలో ఉండే ఆ చంపే డిసీజన్ తొలగించాలి. తొలగించే బదులు రక్షించే ప్రసక్తి లేదు. పాపముకుండే నేచర్ అలాంటిది, ఆది నుంచి ఇబ్బంది గొడవ అలాంటిది. వచ్చాడా ఒంటరిగా రాడు. మరణాన్ని ఎంట పెట్టుకుని ఫ్రెండ్ చేతులతో చేయబట్టుకుని లోపలికి నేను వచ్చాను నాతో కూడా రా అని వచ్చాడు. నేను చంపాను, నేను వచ్చాను అందరిని చంపాయి మందిలే కార్యక్రమం. పాపానికి వచ్చి జీతం మరణం, అందరూ పాపం చేశారు, అందరికి మరణం వచ్చేసింది. ఈ మృతుల్లో కూడా దేవుని కుమారుడు వచ్చేసి మృతులను బ్రతికించే ఒక కార్యక్రమం. ఏం చేయాలంటే వారికి ఉండే చంపిన డిసీజ్ ఏంటో దాన్ని తొలగించడం ఒక విశేషమైన మాట. పాపాన్ని తీసివేయటానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమైనది. దేవుని కుమారుడు ప్రత్యక్షమైంది పాపం తీసివేయటానికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో
29వ వచనం చదువుతాం. ఫిబ్రవరికి 7వ అధ్యాయం 29వ వచనం దయచేసి ఒకసారి చదువుతున్నాం. చూడండి. 27:28 చదివి గర్భశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని క్షమించండి. 9వ అధ్యాయం 9వ అధ్యాయం 27వ వచనం నుండి రాబడింది. మనుషులు ఒక్కసారి నియమింపబడిను, ఆ తర్వాత తీర్పు జరుగు. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు, అది సంగతి, అనేకుల పాపను భరించుటకు అప్పింపబడి పాపం లేకుండా రెండోసారి ప్రత్యక్షం కావాలి. కాబట్టి ప్రభువైన యేసు పాపం తీసివేయడానికి మొట్టమొదటిసారి ప్రత్యక్షమయ్యాడు. పాపం తీసివేయటం అని, పాపం రక్షించడం అంటే పాపాన్ని తీసివేయడం అనే కార్యక్రమం ఆయనకి అప్పగింపబడింది. పాపాన్ని తీసివేయాలి. పాపాన్ని ఎలా తీసివేస్తాడు? క్రీస్తు యొక్క పాలసీ ప్రాసెస్ ఇలా ఉంది. మనం చదువుతున్నాం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో. ఇంతకీ పాపంకి స్వభావం ఒకటి ఉంది. పాపం చేసే స్వభావం ఒకటి ఉంది. ఎక్కడుంది? మనిషి నైజంలో ఉంది పాపం చేసే స్వభావం. నీ నైజంలో పాపం చేసే స్వభావం ఉంది. అది సమస్య. నీకు కావాలి పాపం చేయించే పరిస్థితి కల్పించేది. 6వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం రాబడింది. ఇకను పాపమునకు దాసుడు కాకుండాటకై, అది సంగతి పాప శరీరం నిరంతరమగునట్లు, అది సంగతి ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువేయబడాలి. పాపాలు తీసివేయడానికి వచ్చిన ప్రభువైన యేసు ఏం కావాలని కోరుతున్నాడంటే, నీ ప్రాచీన స్వభావం సిలువేయబడాలి. ఆయన నీకు రోగం అక్కడి నుంచి వస్తుంది. పుట్టుకునే సోర్స్ అది సోర్స్. కాబట్టి నువ్వు నీ చావుకు మూలం, నీ వ్యాధికి మూలం, ఈ పుండు పుట్టి వ్యాపించడానికి మూలం ఏమంటే స్వభావం. అది ప్రాచీన స్వభావం. ఆ స్వభావం వల్ల ఏమవుతుందంటే విసరించుతుంది. క్షమించండి, ఇటీవల ఒక ఘోరమైన కార్యం జరిగింది. సోదరి క్యాన్సర్ నుండి బయటపడి బాగా సంతోషంగా తిరుగుతాం. ఆ వ్యాధి నుంచి బాగుపడిందని సంతోషంతో మీటింగ్లో నేను మాట్లాడాను. అయిపోయింది. అది పూర్ణంగా తొలగించబడటం అనేది ఒక అవసరమైన సమాచారం. నయమైంది కాదు, సంపూర్ణంగా తొలగించబడాల్సిన ఒక అవసరమైన కార్యక్రమం ఉంది. నయమైంది, ఇంటికి వచ్చేసింది. మీటింగు మాట్లాడాను నేను కూడా. మీటింగ్ అయిపోయింది, సంతోషించేసాం. మాకు భోజనం వడ్డించేసింది తల్లి. భోజనం వల్ల కార్యక్రమం జరిగింది. నెక్స్ట్ మంత్కి వెళ్ళేటప్పటికి లేదు, తలకు కొట్టింది అన్నారు. తలకు కొట్టింది అన్నారు. హాస్పిటల్లో ఉంది ప్రస్తుతం, చావు బతుకుల మధ్యలో. అంటే అది సంపూర్ణంగా పూర్ణంగా తీసివేయబడతాను తప్ప నయమవటం కాదు ఇప్పుడు కావాల్సింది. అలాగనే పాపం కూడా అంచివేయబడటం కాదు కావాల్సింది. పాపము రిమూవ్ చేయడం, సంపూర్ణంగా తొలగించబడాలి. పాపం సంపూర్ణంగా తొలగించబడితేనే తప్ప పాప రోగం తొలగిపోదు. ఈ పాపరోగం తొలగిపోవడానికి ఏం చెప్పాడంటే, ఏం చెప్పాడు? ఇది ప్రాచీన స్వభావంలో ఉండేది జబ్బు. దీనికి అసలు జబ్బు అంటుంది. నీ ప్రాచీన స్వభావం ఏం చేస్తుందంటే చిగురు లేస్తుంటుంది, పాపం చిగురు లేస్తుంటుంది. నీ ప్రాచీన స్వభావాన్ని సిలువేస్తే, అది చనిపోతే, అప్పుడు పాపం నుంచి విముక్తి, సంపూర్ణంగా విడుదల పొందిన అనుభవం ఉంటుంది. పాపం నుంచి విడుదల పొందిన అనుభవం లేకపోతే అది చిగురు లేచి మళ్ళీ వస్తుంది, ఏదో రూపంలో వచ్చి కొడుతుంటుంది. అలా కొట్టకుండా చేయడానికి ఏం చేయాలంటే ప్రాచీన స్వభావాన్ని సిలువేయటం వల్ల అవసరమైన సమాచారం గ్రంథం మాట్లాడుతుంది. 27వ వచనంలో చనిపోయిన వాడు పాపం విముక్తుడు. ఏ విషయం చనిపోయిన వాడు? పాప విషయమే చనిపోతే పాప విముక్తుడు అవుతాడు.
పాప విషయమై చనిపోకపోతే పాప విముక్తుడు కాడు. కాబట్టి ప్రభు యేసు ఏం చెప్పాడు అంటే, నాయన నీ నైజంలో ఉంది గొడవ, నైజంలో ఉంది గొడవ, అది తొలగించబడాలి. ఈ నైజానికి ఆధారమైంది నీ ప్రాచీన స్వభావం. ఈ ప్రాచీన స్వభావాన్ని చంపలేకపోతే అది మళ్ళీ మొలకలేస్తుంది. మొలకలేస్తే ఏం జరుగుద్ది? మళ్ళీ కొట్టుంది, ఎక్కడ ఒకసారి కొట్టి మళ్ళీ పడేస్తుంది. అందువల్ల ప్రాచీన స్వభావం కుశేషమైన సమాచారం చంపితే చనిపోయిన వాడు పాప విముక్తుడవుతాడు. మనుషులు పాపం నుంచి విముక్తి కావాలి, అది ప్రధానమైన సమాచారం. పాపం రక్షించడానికి ప్రభువుని వచ్చిన మాట వాస్తవమే. పాపని రక్షించబడాలి అంటే మనిషి పాప విముక్తుడు కావాలి. పాప విముక్తుడు కావాలంటే ప్రాచీన స్వభావం చంపివేయాలి. చంపివేస్తే విముక్తుడు అవుతాడు. స్వభావం చాలా అపాయకరమైంది. ప్రాచీన స్వభావం చాలా అపాయకరమైంది. ఈ స్వభావం ఎప్పుడో ఒకసారి పిలకలు వేస్తుంటుంది, పిలకలు వచ్చి బయటకు వచ్చేస్తుంది. పిలకలు వచ్చి బయటకు వచ్చిందంటే నీ రోగం తగ్గలేదు, నీ పాపం పోలేదు అన్నమాట. సమాచారం నువ్వు రక్షించబడలేదు, నేను వాడికి సమాచారం. అందువల్ల ప్రభువు ఏం చెప్పాడు అంటే, నాయన అది కిల్లర్ డిసీజ్, అసలే కిల్లర్ డిసీజ్. దాన్ని మీరు వచ్చిన ఆశలు ఆలోచించదు. పాపం అనేది నీ నైజంలో ఉండేది, అది అక్కడి నుంచి తొలగించబడాలి. నైజం నుంచి తొలగించబడాలి. పాపం నైజంలో నుంచి పాపం తొలగించబడకుండా మనుషుడు పాప విముక్తుడు కాదు. విముక్తుడు కాకపోతే రక్షించబడినవాడైన పాపం నుంచి రక్షించబడినవాడైన. అందువల్ల గ్రంథం చెప్పే విశేషమైన సమాచారం ఏమంటే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 24వ వచనం గ్రంథం అంటుంది ఇలాగా, మీరు పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లుగా ప్రభువుని యేసు చేసిన కార్యక్రమం. కాబట్టి ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు అంటే, నువ్వు పాప విషయమై చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి. పాప విషయమై చనిపోయిన వాడు పాప విముక్తులు అవుతాడు. పాప విముక్తి అయ్యాడు అంటే రోగం తగ్గింది కాదు, రోగం సంపూర్ణంగా తీసివేయబడింది, దేహంలో నుంచి తొలగించబడింది. దేహంలో నుంచి సంపూర్ణంగా క్యాన్సర్ తొలగించబడితే క్యాన్సర్ లేని కూడా అవుతాడు. అణచివేయబడితే మొలకలు ఎక్కుతుంది, మొలకలు. అందువల్ల అణచివేయబడే మొలకలైతే పరిస్థితి కాకుండా జీవితం జోడుకొని చాలా ప్రాముఖ్యం అవసరం. అణచివేయడానికి ప్రయత్నం చేయక సంపూర్ణంగా తీసివేయబడటానికి ఆలోచించి ప్రభువుని ఏం చేసిన పరిస్థితిలో మనం ఎక్కే ఉద్దేశం అదే. మనం పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లుగా ఆయన తానే రాను మీద మన పాపమును మోసుకెళ్ళను అని చెప్పారు. కాబట్టి క్రీస్తు పాపం రక్షించడానికి వచ్చినవాడు, రాను మీద పాపాన్ని మోసుకున్నవాడు, పాప విషయమై చనిపోయిన వాడిగా మనుషులు చేయడానికి ఉద్దేశించాడు. ప్రభువుని పాపం రక్షించాలి అంటే నీ పాపాన్ని సంపూర్ణంగా తీసివేయాలి, నీలోంచి తొలగించాలి. పాపం తొలగించాలి, మూలాలతో పాటు సంపూర్ణంగా ఎత్తివేయాల్సిన అవసరం అవుతుంది. నేను కొన్ని అలవాట్లు మానుకున్నానండి. అలవాట్లు మానుకున్నాం అంతవరకే, అంచేవుక కాబట్టి కొన్ని దాన్ని అణచిపెట్టామన్నమాట. అణచిపెట్టాము. విజృంభించి కొట్టింది, ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టేసి, కొట్టే మీద తిరుగుడు. అలాగున్న విజృంభించే పరిస్థితి కలిగించకుండా జాగ్రత్తగా పాపాన్ని సంపూర్ణంగా తొలగించబడే ఒక విశేషమైన కార్యక్రమం జరగాలి. మీరు పాప విషయమై చనిపోతే పాప విముక్తులు అవుతావు. పాప విముక్తులు అయ్యామంటే ఇది కిల్లర్ డిసీజ్ నీలో లేదు అన్నమాట. ఆ లేకుండా చేయటానికే ప్రభువుని యేసు కార్యక్రమం జరిగించాడు. అందులో ప్రభువుని యేసులో శిలువలో ఏం జరిగిందంటే, చనిపోయిన వాడిని బ్రతికించే ఒక అద్భుతమైన జీవమిచ్ఛాత్మక నియమం ప్రారంభమైంది. అది కలవలో ప్రారంభమైన కార్యక్రమం. రోమన్ రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు.
క్రీస్తు యేసునందు జీవమిచ్చే ఆత్మ యొక్క నియమం ఏం చేస్తాడు? క్రీస్తు యేసులో ఉందంటే ఇది ఏం చేస్తాడు? జీవమిచ్చే ఆత్మ నియమం, చనిపోయిన వాడిని బ్రతికించే నియమం. జీవమిచ్చే ఆత్మ యొక్క నియమం ఎవరికి ఇస్తాడు? జీవం అంటే చనిపోయిన వాడికి జీవం ఇస్తాడు. నువ్వు పాప విషయమే చనిపోతే నీలో జీవం ప్రవేశించే ఒక ఏర్పాటు కల్వరిశిలో తయారైంది. ఆ జీవం ఆత్మ యొక్క నియమం పాపం చేసినప్పుడు మరణించడం నియమం నుంచి సంపూర్ణంగా తొలగించిన కార్యక్రమం క్రీస్తు కూడా పెట్టేస్తాడు. క్రీస్తులో అది శరీరమైన సంఘంలో ఏం జరుగుతుందంటే ఆ నియమం పనిచేస్తుంది. క్రీస్తు జీవం ఆత్మ యొక్క నియమం. పాపం చేసిన చావాలి అనే నియమాన్ని కొట్టివేసి క్రీస్తులో ఉండే జీవమిచ్చాత్మ నియమం పనిచేసి మనిషిని పరిశుద్ధిగా నిలబెట్టే ఒక కార్యక్రమం జరుగుతుంది క్రీస్తులో. పాపను రక్షించడానికి క్రీస్తు వచ్చాడు. రక్షించాలి అంటే కింద చీమలు ఉంది లోపల, దాన్ని తొలగించాలి. అది తొలగించకుండా రక్షించేదానికి అవకాశాలు ఉండవు. ఈ చీమలు ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రాచీన స్వభావం నుంచి పుట్టుకొస్తుంటుంది. దాన్ని తొలగించేస్తే అప్పుడు చనిపోయిన వాళ్ళు పాప విముక్తి అవుతారు. విముక్తులు అయిపోయిన తర్వాత పాపం నుంచి విమోచింపబడి నీతికి దాసులు అవుతారు. అందువల్ల దయతో మన ఆలకించండి. పాప క్షమాపణ, పాపాలు తీసివేయబట్టం, రక్షణ అనే విశేషమైన సంగతి పాపంతో సంబంధం లేని ఒక జీవిత అనుబంధాన్ని క్రీస్తు కలిగించడానికి అవతరించాడు. పాపంతో నీకు అనుబంధం లేని పరిస్థితి, అనుబంధం లేని పరిస్థితి. అది శిలో మనలో ఉండే శక్తి జరిగించే కార్యక్రమం. ఆ శిలో మనలో ఏదుగుదంటే మనం పాప విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపను మన మీద మోసుకెళ్ళను. అందువల్ల వాస్తవంగా ఏం జరుగుతుందంటే 2 కొరింథీ 5వ అధ్యాయంలో ఇలాంటి క్రీస్తు ప్రేమ హృదయంలోకి వెళ్ళిపోయి మనుషులలో నూతన స్వభావం కలిగించడానికి ఏర్పాటు జరుగుతుంది. ఇది లోపల జరగాల్సిన కార్యక్రమం, బయట జరిగే కార్యక్రమం కాదు. కాబట్టి ఈ ఆపరేషన్ కార్యక్రమం అంతా లోపల జరుగుద్ది. కాబట్టి యేసు శిలో మరణంలో జరిగే కార్యక్రమం 14 వచ్చిన అంటే క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. ఎందుకనగా అందరి కొరకు ఒకరు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరండి. జీవించేవారు ఇక మీద తమ కొరకు కాకుండా తమ నిమిత్తం మృతి పొంది తిరిగి వచ్చిన వరకు జీవించడానికి ఆయన మృతి పొందారు. ప్రభువు యేసు ఎందుకు చనిపోయాడు? ఎందుకు చనిపోయాడంటే నీవు ఇక మీదట నీ కోసం బతకొద్దు, క్రీస్తు కొరకు బతకాలి అనే ఉద్దేశంతో చనిపోయాడు. దాని చావు వెనుక ఉండే ఉద్దేశం అది. జీవించే వారికి తమ కొరకు కాదు, నీకోసం నువ్వు బ్రతకడానికి కాదు. నీకోసం నువ్వు బ్రతకడం కాకుండా క్రీస్తు కొరకు బ్రతకడానికి అయితే పాపం నీ నుంచి సంపూర్ణంగా తెరిచివేయబడి క్రీస్తు నీవు జీవన శాస్త్ర యొక్క నియమంలో జీవించడానికి అవకాశం ఉంటుంది. ఆ జీవన శాస్త్ర యొక్క నియమం పాపం చేసినోడు మరణించాలని నియమం నుంచి సంపూర్ణంగా ఎల్లప్పుడూ కడిగి వేస్తూ శుద్ధి చేస్తూ పరిశుద్ధంగా నిలబెట్టే విశేషమైన కార్యక్రమం. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను బైబిల్ కూడా చదువుతున్నాను, మీటింగ్ కూడా పోతున్నాను కాదు. జీవించేది ఎవరి కోసం? ఈ ప్రశ్నకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? క్రీస్తులో పాప క్షమాపణ పొందేవాడు ఎవరి కోసం బ్రతకాలో తనకు తెలుసుద్ది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు అనే సంగతి నీకు తెలియాల్సిన అవసరం ఉంది. జీవించేది ఎవరి కోసం? నేను ఈ ప్రశ్న ఒక పెద్ద ఆయన అడిగితే, అయ్యా ఈ నసికందుల కోసం బ్రతుకుతున్నానయ్యా అన్నాడు. ఆ తల్లి నాకు కాలు చుట్టేదిద్ది, ఆయన భార్య చనిపోయింది. ఆ తల్లి నన్ను వదిలిపోయింది, నా కాలు చుట్టూ వెళ్ళిపోయింది. ఈ నసికందుల కోసం బ్రతుకుతున్నాడు అన్నాడు. కాబట్టి ఆయన ఎందుకు బ్రతుకుతున్నాడో అని చెప్పేసి ప్రత్యేకించి అతను ఎందుకు బ్రతుకుతున్నాడో తనకు తెలుసు. నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు నాకు తెలుసునా?
క్రీస్తులో ఉన్నవాడు పాప క్షమాపణ అనుభవించిన వాడు ఎందుకు బతుకుతున్నాడో తనకు తెలిసి ఉండాలి. నీ బ్రతుకు అర్థం నీకు తెలిసి ఉండకపోతే నీ పాపాలు పోయినాయి అని నమ్మకం ఏంటి? గ్రంథమైన గంధి 2వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డా, నేను అయిపోయిన నా పని, సిలువ వేయబడి చనిపోయిన వాడు పాప విముక్తుడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డా, సిలువ వేయబడ్డాడంటే చనిపోయాను అన్నమాట. చనిపోయిన వాడు పాప విముక్తుడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నా. జీవించేవాడు నీకు నేను కాదు. ఎవడు బతుకుతున్నాడు? నువ్వు కదా బతుకుతున్నావు, నువ్వు కదా తింటుంది. జీవించేది నేను కాదు, క్రీస్తే నా ఎందుకు జీవిస్తున్నాడు. ఇప్పుడు శరీరం జీవించి జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరూ విశ్వాసంలో జీవిస్తున్నా. జీవితానికి అర్థం అది. విమోచించబడిన వాడు, పాప క్షమాపణ అనుభవించిన వాడు, క్రీస్తులో ఉండే జీవించిన ఆత్మీయ నియమంలో పాప మరణం నియమించి విడిపించబడిన వాడు, పాపానికి సంపూర్ణంగా సిద్ధీకరించబడిన మనుషుడు దేనికోసం బతుకుతున్నాడు తెలుస్తుంది. ఎవరి కోసం బతుకుతున్నావు? నేను క్రీస్తుకు బతుకుతున్నా. నీకోసం కాదు బతుకుతుంది కాదు, ఇక్కడ జీవించడం లేదు కాదు. మరి ఎవరి చోట జీవిస్తున్నారు? క్రీస్తు ఆయనలో జీవిస్తున్నాడు, ఆయన కోసం బతుకుతున్నా. ఇప్పుడు శరీరం జీవించి జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకుని సిలువలో అప్పగించుకుని దేవుని కుమారుని అందరి విశ్వాసంలో జీవిస్తున్నాను. పాప క్షమాపణ అనుభవించిన వాడు ఆ రోగం సంపూర్ణంగా తుడిచివేయబడితే ఆ కిల్లర్ డిసీజ్తో ఏ సంబంధం లేకుండా జీవితం కొనసాగించే పరిస్థితుల్లో క్రీస్తుల జీవితం కొనసాగించడం ఒక విశేషమైన సమాచారం. ఎవరి కోసం బ్రతుకుతున్నావు? క్రీస్తు కోసం బ్రతుకుతున్నావు. నా బ్రతుకు గమ్యం ఉంది, నా బ్రతుకు ఒక గురి ఉంది, నా బ్రతుకు ఒక లక్ష్యం ఉంది. అలాంటి లక్ష్యం కలిగిన వాళ్ళు పాప క్షమాపణ అనుభవిస్తారు. కిల్లర్ డిసీజ్ని సంపూర్ణంగా సిద్ధి చేయబడుతుంటారు. పాపం లేని జీవితం. అందువల్ల క్రీస్తు బాబు ఏం చేశాడంటే పాపం లేని ఒక అది అనుభూతిని క్రీస్తు బాబులో మానవ జాతికి అనుగ్రహించడానికి ఉద్దేశించాడు. నువ్వు బ్రతికేది ఎవరి కోసం? ఆ మాటకు వచ్చిన తర్వాత నేను తినేది కూడా నా కోసం కాదు అన్నాడు. సరే భోజనం చేసేది నీ కోసం కదా, నా కోసం కాదు అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో. కాబట్టి మనుషులకు జీవిత లక్ష్యం అంటే ఏంటో తెలుస్తుంది క్రీస్తు యేసులో. 7వ వచనం 14వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 7వ వచనంలో గ్రంథం తెలియజేసి సమాచారం రాబడింది. చదువుతాం. మనలో ఎవడునూ తన కోసం ఏంటి అందరూ కలిపేసామండి. మనలో ఎవడునూ తన కోసమే బ్రతకడు. ఎవడు తన కోసమే చనిపోడు. ఓహో, బ్రతికినా కూడా ప్రభు కోసమే బ్రతుకుతున్నాం. చదివితే చనిపోతే కూడా ఆయన కోసం చనిపోతున్నాం. తింటే ఆయన కోసం తింటున్నాం, తినకుండా మానుకుంటే ఆయన కోసం తినకుండా మానుకుంటాం. చదివేసాయి అన్నమాట. బ్రతికిన చదువు ప్రతి అనుమానం. తినేది ఎవరి కోసం చదివేసాయి. 6వ వచనం అక్కడ లక్ష్యపెట్టేవాడు ప్రభు కోసమే లక్ష్యపెట్టున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాడు, ప్రభు కోసమే తినుచున్నాడు. ఎవరి కోసం తింటున్నాడు? ఓహో, దానికి ఒక లక్ష్యం ఉంది అన్నమాట. తిండి కూడా లక్ష్యం ఉంది. కాబట్టి వాస్తవానికి క్రైస్తవ జీవితంలో జరిగే ప్రతి కార్యక్రమం ఒక లక్ష్యంతో జరుగుతుంది. ఒక గురితో కార్యక్రమం జరిగిస్తాడు, ఒక ఉద్దేశంతో బ్రతుకుతాడు. అలాంటి ఉద్దేశం అప్పుడు బతికేది క్రైస్తవ జీవితం కాదు, విమోచింపబడిన జీవితం కాదు, క్షమాపణ అనుభవించిన జీవిత అనుభవం కాదు. ఎవరి కోసం తింటున్నావా అంటే చెప్పాడు. నేను నా కోసం తింటలేదు, ప్రభు కోసం తింటున్నా.
ఈరోజు మానేసుకున్నాను తిండి. ఎవరి కోసం మానేశాను? ప్రభు కోసం మానేశాను తిండి. చెప్పేశాడు అన్నమాట. బ్రతికేది నా కోసం కాదు, జీవించేది నా కొరకు, ప్రభు కోసం బ్రతుకుతున్నా. ఏమి కదా ఇలా మార్పు జరిగిందంటే నా పాపం నుంచి సంపూర్ణంగా విడిపించబడ్డా. నేను దాంతో సంబంధం లేకుండా క్రీస్తు యేసులో జీవం విశ్వాసం ఎక్కడేమో పాపం మరణం నుంచి నన్ను విడిపించింది కాబట్టి నేను ప్రభు కోసం బ్రతుకుతున్నా. బ్రతుకానికి ఒక లక్ష్యం. క్రైస్తవ జీవితం లక్ష్యం లేనిది కాదు. కాబట్టి వాస్తవానికి నువ్వు కూడేవు ఒక లక్ష్యం కొరకు. ఎందుకు కూడావు? ఎవరి కోసం ఇది? నేను ప్రభు కోసం కూడుతున్నా. ఎలాగున్నా జీవిత లక్ష్యం కలిగింది, విమోచింపబడిన జీవిత అనుభవం. పాపంతో పొత్తు లేకుండా క్రీస్తు ప్రభువులో జీవితం కొనసాగించే ఒక అనుభూతి. క్రీస్తులో లోకంలో ఉన్నవాడికి క్రీస్తు ప్రభువు సంబంధాలు ఉండవు. లోకంలో వాడికి క్రీస్తు ప్రభువులోని సంబంధాలు ఉండవు. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 21వ వచనం గ్రంథం తెలిసి విశేషమైన సమాచారం రాబడింది. యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం నుండి ప్రభువు యేసు మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మీరు చదువు. నేను వెళ్ళిపోతున్నాను, వెతుకుదురు కానీ అది సంగతి. మీ పాపంలో ఉండే చస్తారు. మీ పాపంలో ఉండి చనిపోతే నా ఎందుకు నేను ఉండే చదవని మీరు రాలేరు. నో ఛాన్స్. ప్రభు దగ్గరకు వచ్చే అవకాశాలు ఉండవు. మీరు మీ పాపంలో ఉండే చచ్చారంటే నా దగ్గర రాలేరు. వెళ్ళే చోటుకి కూడా మీరు రాలేరు. పాపంలో ఉండి చనిపోయిన వాళ్ళు ఆయన వెళ్ళే చోటు కూడా రావడానికి అవకాశాలు ఉండవు. అందువల్ల వాస్తవానికి ఏంటంటే ప్రభు యేసు లక్ష్యం కలిగి భూలోకానికి వచ్చాడు. లక్ష్యం కలిగి తిరిగి వెళ్ళిపోతున్నాడు. అది చేసే ప్రతి కార్యక్రమం లక్ష్యం కలిగి కార్యక్రమం జరిగిస్తున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు రాబడుతున్నాయి. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతాం. ఈ లోకంలో తండ్రి యొక్కకు వెళ్ళవలసిన గడే వచ్చినని యేసు ఎరిగి ఎరిగిన వాడై ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించాలని చెప్పేశాడు. అంతవరకు ప్రేమించేశాడు. అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో చెన్నైలో సమాచారం చెప్తున్నా. రమారమ్య ఒక 36 సంవత్సరాలు జీవితకాలం అంతా అది చెన్నైలో గడిచిపోయింది. కాబట్టి చెన్నై యొక్క వాతావరణము, ఆ ప్రజలు, వారి అలవాట్లు నాకు బాగా తెలుసు. దీన్ని లెంటు దినాలు అంటారు వాళ్ళు. విశేషమైన సంగతి ఏం తెలిసిన, మాంసం ధరలు పడిపోతాయి, బాగా తగ్గిపోతాయి. ఎందుకంటే క్రైస్తవులు అనేవాళ్ళు మాంసం ముట్టకూడదు అని ఒక సిద్ధాంతం. ఎక్కడి నుంచి పట్టుకొచ్చిందో నాకు తెలియదు. బైబిల్ నుంచి మాత్రం ఖచ్చితంగా. కారణం ఏమంటే ప్రభువు యేసు రేపు చనిపోతారనే రోజు ముందు రాత్రి ఒక గొర్రె పిల్లలో లేకపోతే మేక పిల్లలో రెండింటిలో ఏదో నాకు తెలియదు కానీ 13 మనుషులు ఒక గొర్రె పిల్లను మేక పిల్లను దగ్గర పెట్టుకొని దాని మాంసాన్ని కాల్చుకొని తినేశారు రాత్రిపూట. రాను పరమాను ప్రభువు యేసు భోజనం చేశాడు. తెల్లారి పోయి సిలువ ఎక్కబోయే రోజు ముందు 40 రోజులకు ముందుగా కూడా మాంసం ముట్టరంటే దీనికి అర్థం ఏంటి? ప్రభువు యేసు ఏం చేశారు? ఆయన పస్కా పండుగ రోజున గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ జంతువు ఏదో నాకు నిజంగా తెలియదు కానీ ఒక జంతువుని 13 ఎవరు ప్రభువు యేసుతో పాటు 12 మంది శిష్యులు ఆ రాత్రి పూట ఆ జంతువుని అక్కడ పెట్టుకొని దాని మాంసాన్ని కాల్చుకొని తినేశారు. వండుకొని తినకూడదు, పస్కా పండుగ కాల్చుకొని తినేశారు.
ప్రభునేసు మాంసం తింటే అతను వచ్చి నేను కూడా తిరిగి పొరపాటు అవుతుంది మీ లెక్క ప్రకారం. ఎవరు చెప్పాడు ఇది? జీవితానికి గమ్యం ఉందా? వాస్తవానికి చేసే పనులకు ఆ లక్ష్యం ఉందా? లేదు. కాబట్టి ప్రభునేసునందు ఏం జరుగుతుందంటే తింటం మాంటే ప్రభు కోసం తింటం మాంటం, తింటే ప్రభు కోసం తింటం అనే కార్యక్రమం జరగాల్సిన అవసరం ఉంది. ఎలాగ లోకంలో జరిగేది. రోజు ఏం జరిగిందో తెలిసిన, అది గుడ్ ఫ్రైడే రోజు మా భార్య నేను మా ఇంట్లో ఉన్నాం. మా ఇంటి పొరుగు వాళ్ళు ఈయన బాగు చేసేవాడు, అది ఏమో ముట్టుకోవడానికి అని ఉద్దేశించి దాదాపు 1 గంట ప్రాంతంలో దుఃఖ గంజి అని కాసుకొని వచ్చారు. మనం దుఃఖ గంజి అంటావు అంటే దుఃఖం వచ్చిందన్నమాట. ప్రభు నేను చనిపోతాను దుఃఖంతో గంజి తాగాలని ఉద్దేశం, మాకు నేను ఇంకా తాగలేదనే ఉద్దేశం వచ్చేసి నా దగ్గర తీసుకొచ్చి నేను చెప్పాను, మాంసం భోజనం చేసామని చెప్పేశాను. ఆశ్చర్యపోయాను, గంజి కూడా తాగలనుకుంటే మాంసం భోజనం తినేశాను. ఎవరి కోసం తిన్నా అంతే. అందువల్ల నేనేం చెప్తున్నానంటే ఇది మతం కాదు. క్రీస్తు ప్రభుతో ఉండే అనుబంధము, జీవిత అనురాగం, దాంతో పాటు సహవాసం. బ్రతికేది క్రీస్తు ప్రభు కొరకు బ్రతకాలి అని ఒక విశేషమైన సమాచారం. కాబట్టి పాప క్షమాపణ అనుభవించిన వాడు ఆయన కోసం బ్రతకాలి. బ్రతికేది ఇక మీదట తన కొరకు కాకుండా తన నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించడానికి ఆయన చనిపోయిన ఉద్దేశం అది. ఆయన చనిపోయిన ఉద్దేశం అది. కాబట్టి ప్రభువుని యేసు ఎందుకు చనిపోయాడు మొదటి సమాచారం, నువ్వు పాప విషయమే చనిపోవాలి ఆయన. చనిపోకపోతే కింద డిసీజ్ నీలో ఉండిపోతుంది. ఉంటే చస్తావు తిరిగి. అది క్యాన్సరస్గా వ్యాపిస్తూ ఉంటుంది. పాపం నీలో చస్తావు. నీ పాపంలోనే చస్తావు. నీ నుండి స్థలాలు రావడానికి అవకాశాలు ఉండవు అని చెప్పేశాడు. కాబట్టి అది తీసివేయబడాలంటే నువ్వు పాప విషయమే చనిపోవాలి. పాప విషయమే చనిపోవాలి అంటే నీ ప్రాచీన పురుషుడు చనిపోవాలి. చనిపోతే పాప విముక్తులు అవుతావు. పాప విముక్తులు అయిన తర్వాత నా కోసం బ్రతకాలి, నీ కోసం బ్రతకడం కాదు. నా కోసం బ్రతకాలి. నా కోసం బ్రతకాలంటే తింటే నా కోసం తినాలి, తింటాం మానుకుంటే నా కోసం తింటాం మానుకోవాలి అనే సంగతి చెప్పాడు ప్రభునేష్. జీవితం కరెక్ట్ మార్చి. కాబట్టి విమోచన, పాప నుంచి విమోచన ఒక విశేషమైన సమాచారం ఎలా జరుగుతుందో తెలియకుండా మత రూపంలో జరిగే కార్యక్రమం కాదు. అనుభవంతో క్రీస్తు ప్రభుతో పాటు అనుభవంతో. ఆ ఊళ్ళో ఇంకా చాదస్తం ఉంటుంది. చాదస్తం అంటే ఏ స్త్రీ నెత్తి మీద పూలు ఉండకూడదు. చాదస్తం పూలు పెట్టుకోకూడదు స్త్రీలు. మాంసాహారం ముట్టుకోకూడదు పురుషులు ఇంట్లో కుటుంబంలో అనే చాదస్తం ఉండదు రోజు. ఎందుకు తెలియని ప్రభువుని యేసు ఎందుకు చనిపోయాడు అనే సమాచారం తెలియక ఆయన చనిపోయిన ఉద్దేశం అంటే ఈ శ్మశాన భూమి ఆయన వచ్చేటప్పటికి ఎవడు బ్రతకలా, అన్ని సవాలే. పాపం చేత ప్రపంచ చనిపోయిన సవాళ్ళ మధ్యలోకి వచ్చాడు ప్రభువుని యేసు. సజీవం కలిగిన వాడు మన లోకంలోకి వచ్చేసి వాడు బ్రతికించాలని ఆలోచన కలిగి ఉన్నామండి. ఆయన బ్రతికించాలంటే నేను శిలువలో జీవశాత్మక నియమాన్ని తయారు చేయాలి. ఆ జీవాన్ని ఇంజెక్షన్ చేస్తే కానీ నేను బ్రతకరు అనే ఉద్దేశంతో ప్రభువుని యేసు కల్వరిశిలో జీవశాత్మక నియమం చనిపోయాడు. అప్పుడు ఆయన చావు నీకు వర్తింపజేయాలంటే నువ్వు పాప విషయమే చనిపోతే నీకు ఆ మరణం నీకు వర్తిస్తుంది. పాప విషయమే చనిపోకుండా క్రీస్తు యొక్క మరణం ఎవరికి వర్తించదు. మళ్ళా చెప్తుందా మీరు జాతకాలు తెచ్చండి. ఆ ఇంటికి ఒక కుర్రాడు వచ్చాడు. చెన్నైలో కోర్టు కాంపౌండ్లో ఉన్న మా ఇంటికి కుర్రాడు వచ్చాడు. తెలిసిన మొక్కమే. నేను జన్మించిన పల్లెటూరులో జన్మించిన కుర్రాడు.
ఇంటికి వచ్చాడు. వచ్చి నాతో ఏదో పని ఉంది దానికి ఆఫీస్లో తీసుకెళ్ళాలని కూర్చోబెట్టుకున్నాం. ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. వచ్చిన నీకు నేను ఒక ఫేవర్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. నాకు ఫేవరా? కానీ నా దగ్గర ఒక ఫేవర్కి వచ్చాడు, నాకు ఒక ఫేవర్ చేయాలనుకోండి. ఏం ఫేవర్ చేస్తావు అన్నాడు. నా టేబుల్ మీద కరుణామయుడు సినిమా ఉంది. నేను సెన్సార్ బోర్డు నెంబర్ని. సెన్సార్ బోర్డు నెంబర్ని అంటే ఫిల్మ్ కట్ చేసే అధికారం కలిగిన వాడిని. నువ్వు వచ్చి ఒకసారి ఫిల్మ్ చూసావంటే ఎక్కడ కట్ చేయమంటే అక్కడ కట్ చేస్తానని చెప్పాడు. నాకు ఆ ఫేవర్ వద్దండి, నేను ఆ సినిమా చూడను అన్నాడు. అదే మీరు ఊరికే సినిమాలు చూడటం కాదు, మీరు ఎక్కడ కట్ చేయమని చేయడం చేస్తాను, నాకు అధికారం ఉంది కదా కట్ చేస్తాను. నేను సెన్సార్ బోర్డు నెంబర్ నాకు నువ్వు ఎంత కథ ఎవరో నాకు అవసరం లేదని చెప్పి తీసుకెళ్ళి వేసారంట. వేస్తే మనుషులు వెళ్ళిన సినిమాకి వెళ్ళిన మనుషులు ఏడ్చారంట భయంకరంగా. సినిమాలు చూసి బయటకు వచ్చారు. ఆ పాపలే బయటకు వచ్చింది కూడా. పుణ్యాత్మలు ఎవరు బయటకు రాలా. ఆ చెడుతనము పాపను విసర్జించలేని మనుషులు బయటకు వచ్చి మళ్ళీ తిరుగుతున్నారు. ఏడ్చిన వాళ్ళు పాపాన్ని పోగొట్టుకున్న వాళ్ళు కాదు. క్రీస్తు ప్రభు శిలువ మందు విశ్వాసం వచ్చితే నువ్వు పాప విషయమై చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి. దానికోసం చనిపోయింది. ఊరేగని వేళ నీ 7% చనిపోవాలా, 7% చనిపోవాలా. పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించడానికి ఉద్దేశించి చనిపోయాడు ఆయన. పాప విషయం చనిపోతే పాప విముక్తులు అవుతావు. ఆ తర్వాత ఇక మీద బ్రతికే నీ బ్రతుకు నా కోసం బ్రతుకు, నీ కోసం బ్రతకొద్దు అనే కోసం ఉద్దేశించి చనిపోయాడు ప్రభానేసు. విమోచన, పాపక్షమాపణ. నేను మీకు ఎందుకని విషయం ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఈ రోజుల్లో క్రైస్తవ గుళ్ళు కిటకిటలాడుతున్నాయి. ఈ రోజున మన మధ్యలో అవి కనపడలేదు నాకు. బయట మాత్రం ఏముంటాయి, మట్టలకు గుచ్చిన పువ్వులు, అంత కార్యక్రమం. ఎందుకు చేస్తారు ఇది? ఎవరి కోసం? జీవితం గమ్యం తెలియకూడదు కార్యక్రమాన్ని. పాప విషయం చనిపోయావా, పాప విముక్తులు అవుతావు. విముక్తులైన తర్వాత బ్రతికేది నా కోసం బ్రతుకు, ఇంకా పాపంతో సంబంధం లేకుంటుంది. ప్లాన్ ఇది. పాపంలో జీవించుతూ ఆ కిల్లర్ క్యాన్సర్ డిసీజ్ లోపల పెట్టుకొని చిన్నగానో పెద్దగానో, చిన్న ట్యూమర్ కావచ్చు, పెద్ద ట్యూమర్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అదే అయిపోతుంది. దాని స్వభావం అది. దానివల్ల మనుషులు రక్షించబడతానని ఛాన్స్ లేదు. ప్రభావం వేసి ఎందుకు మూలోకానికి వచ్చాడు అంటే ఆ కిల్లర్ డిసీజ్ ట్యూమర్ ఉంది, దాన్ని తీసివేయడానికి వచ్చాడు సంపూర్ణంగా తొలగించడానికి. పాపం తొలగించబడిన పరిస్థితి క్రైస్తవ జీవిత అనుభవానికి కావాల్సిన అవసరం ఉంది. ప్రతి జీవితం కావాల్సింది. పాపం నుంచి విమోచింపబడి క్రీస్తు చేస్తున్నాడు దాని శరీరమైన సంఘంలో క్రీస్తు పరపరు బ్రతికి ఆయన జీవన చాత్విక నియమంలో శుద్ధీకరించబడి నిరంతరం పరిశుద్ధులుగా జీవితం కొనసాగించడానికి ప్రభువుని యేసు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసి పెట్టాడు. పాపంతో నీకు సంబంధం అవసరం లేదు. నాలోకి వచ్చిండు. నువ్వు లోపల ఉంటే నీ పాపంలో చేస్తావు, నాలో ఉంటే పాపంతో నీ సంబంధం లేదు, జీవిత అనుభవం ఉంటుంది అని ప్రభువుని యేసు ఆయన శరీరమైన సంఘాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. పరిస్థితి ఇది మాట. అందువల్ల దైతన మానవాళి క్రీస్తు ప్రభు వలన మానవ జాతికి ఏదైనా లాభం కావాలి అంటే ఈయన చనిపోయిన వాడిని కూడా బ్రతికించగలడు. అపరాధం చేత పాపం చేత చస్తే బ్రతికించగలిగిన ఔషధం జీవన ఆత్మకనేమో క్రీస్తు ప్రభువులో ఉంది. దాన్ని ఆశించి క్రీస్తు ప్రభువును ఆశ్రయించుదాం. పాపాలు క్షమించబడిన జీవిత అనుభవాలు, పరిశుద్ధులుగా తీర్చబడిన అనుభవాలు,
పాపంతో సంబంధం లేని బ్రతికే బ్రతుకుల కోసం క్రీస్తు ప్రభువును ఆశ్రయించుతాం. ప్రభాని యేసు ప్రభు మాట పేరు చెప్పుకుంటూ మళ్ళీ పాప జీవితం జీవించడం, ఆయన మళ్ళీ నీతి అనుకుంటూ చెడుతనం జరిగించుతూ ఈ జీవితం జీవించడానికి ప్రభువుని యేసు ఈ భూలోకానికి రాలేదు. వాస్తవానికి పాపం రక్షించడానికి వచ్చాడు, పాపం తీసివేయడానికి వచ్చాడు. తీసివేయబడిన రూపంలో క్రీస్తు ప్రభువుని మళ్ళించి కృపను అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల అయితే మనం ఆకర్షించండి, మిమ్మల్ని బాధించాలి నా వచ్చే మన ఆలోచన కాదు. సమస్య పరిష్కారం అనేది తేటగా తెలుసుకోవడం అనేది ఒక అవసరమైన సమాచారం. సమస్య పాపం, పరిష్కారం క్రీస్తు ప్రభువు. ఆ పరిష్కారం ఏంటంటే నువ్వు పాపంలో చనిపోవాలి, పాపం విషయమే చనిపోవాలి, పాప జీవితం విషయమే చనిపోవాలి, నీ ప్రాచీన పురుషుడు చనిపోవాలి. చనిపోతే పాప విముక్తులు అవుతావు. ఈ ప్రాచీన స్వభావం చనిపోకుండా పాప విముక్తి జరగదు. పాప విముక్తి జరగలేదు కాబట్టి ఆ క్షేమం లోపల ఉంది, వ్యాపిస్తుంది, వ్యాపించి చంపేస్తుంది, ఎప్పుడే చంపేస్తుంది. పాపం లేకుండా క్రీస్తు ప్రభువు ఏం చేస్తుంటే మనుషులను వేరు చేసి తన శరీరమైన సంఘంలో పాప విముక్తను చేసి పాపం చేస్తే మరణించే ఆ శిష్టాన్ని తొలగించి క్రీస్తు ప్రభువులో పాపం చేసిన చనిపోయే పరిస్థితి లేకుండా ఆయన జీవం నుంచి కాపాడుకునే పరిస్థితి ఉంది కనుక ప్రభువుని యేసులో మన జీవితం కొనసాగిద్దాం. పాపం నుంచి దూరమై పాప విషయంలో చనిపోయిన వారమై క్రీస్తులో జీవించే వారమై ఒకవేళ భోజనం చేసినా ప్రభు కోసం చేస్తాం, మానుకుంటే ప్రభు కోసం మానుకుంటామనే జీవిత అనుభవం కలిగి ముందుకు సాగాలని ప్రభువుని యేసుక్రీస్తు వారి పెట్టి మేము మన నుంచి ముగిద్దాం. నమస్కారం.